ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ భూవరాహస్వామి సన్నిధిలో బాలాలయ మహా సంప్రోక్షణకు అంకురార్పణ. తిరుమలలో వేడుకగా సేనాధిపతి ఉత్సవం. కోదండరాముడికి వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. భక్తి పరిమళాలను వెదజల్లిన ఒంటిమిట్ట క్షేత్రం. సర్వభూపాల వాహన సేవలో వేదనారాయణుడి అనుగ్రహం. మత్స్యావతార స్వరూపుని బ్రహ్మోత్సవంతో పులకిస్తున్న నాగలాపురం. తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. పుష్కరానికి ఓ మారు జరిగే ఈ క్రతువు ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్య అధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు బంగారు తిరుచిపై కొలువుదీరి శ్రీవారి ఆలయం నుండి తిరువీధుల్లో ఊరేగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం ఆగమ పండితులు వసంత మండపంలో పుణ్యాహవచనం, మేధిని పూజ నిర్వహించి పుట్టమన్ను సేకరించారు. తరువాత శ్రీ వరాహస్వామి వారి ఆలయంలోని యాగశాలలో పుట్టమట్టిని నవధాన్యాలను ఉంచి శ్రీ వరాహస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి క్షేత్రం పుష్ప సోయగంతో ఓలలాడింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు వివిధ రకాల సుగంధభరిత పుష్పాలు, పత్రాల నడుమ భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తూ అభయప్రదానం చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఈ నెల 18వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నవనవోన్మేషంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై 12 రకాల పుష్పాలు, 5 రకాల పత్రాలతో నయన మనోహరంగా సాగిన ఒంటిమిట్ట రాముడి పుష్పయాగ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని రామయ్య తండ్రి కృపకు పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తిరుచిపై శ్రీ కోదండరామస్వామి వారిని ఆండాళమ్మవారి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచిని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి తిరుచిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అలాగే తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారికి ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుచిపై శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం నడుమ అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి సర్వభూపాల వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని సకల సుందరంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు.
మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేదనారాయణ స్వామివారి సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరిగింది. సకల శోభితులైన స్వామి అమ్మవార్లను సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశాక అర్చక స్వాములు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మత్స్యావతార స్వరూపిణి సర్వభూపాల వాహనంపై సేవించి భక్తులు ధన్యులయ్యారు. నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని విశేషంగా అలంకార భూషితులను చేసి కొలువు తీర్చారు. అనంతరం పుణ్యాహవచనంతో పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ భక్తి పరవశంతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక అనంతపురం జిల్లా కొత్తపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వెంకటేశ్వర హోమం వేదోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి నిత్య కైంకర్యాలు పూర్తి చేసి రజత కవచంతో అలంకరణ చేశారు. ఆపై శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ సమీపంలోని అంజనాద్రిపై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా కట్టారాంపూర్లోని శ్రీ గిద్దపెరుమాళ్ ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. పార్వతీ తనయుడైన గణనాథుడిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి గరికతో అర్చనలు చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో విఘ్నాధిపతిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం పంచామృతాభిషేకాలతో శివయ్యను సేవించి ఆలయ ప్రదక్షిణగా కోడెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలగిరిలు అశేష భక్తకోటికి ఏడుకొండలవాడి దీవెనలను వరాల సంపదలుగా అనుగ్రహించే ఆధ్యాత్మిక నిలయాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యలీలా విశేషాలను అణువణువున నింపుకున్న తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారిపై భక్తులకు ఎంత భక్తి ఉంటుందో తిరుమల మాడవీధులను సందర్శించే సమయంలో కూడా అదే భక్తిభావం వారిలో పరిడివెల్లుతుంటుంది. ఈ నేపథ్యంలో నిత్యం శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులతో పరిమళించే శ్రీవారి ఆలయ 4 మాడవీధుల వైభవం మీకోసం. తిరుమాడ వీధులు, ఆ పేరులోనే అనంతమైన దైవత్వం ఉట్టిపడుతుంది. ఆనంద నిలయుడు స్వయంగా భక్తుల చెంతకు సర్వాలంకార శోభితులై పరమానంద భరితంగా విచ్చేసే పుణ్య ప్రదేశాలే ఈ తిరుమాడ వీధులు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సుర సమూహాలు, సర్వలోకవాసులు, సమస్త మానవకోటి ఆతృతగా వేచిచూసే పరమ పవిత్ర పావన ప్రాంతాలు. బహురూపుధారుని బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృత్యోత్సవం, వెంకటేశ్వరుడి విజయోత్సవం సాక్షాత్కరించే దివ్య భవ్య వర్ణశోభిత అపూర్వ ఆధ్యాత్మిక మహిమాన్విత భక్తి తరంగాల మరో లోకం తిరుమల ఆలయ మాడవీధులు. ఆ వీధుల్లో నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి విశేష లీలాభరిత కైంకర్యపూర్వక ఉత్సవాది ఊరేగింపులను వీక్షించడమంటే అది భక్తలోకం చేసుకున్న వేల వేల జన్మల మహాపుణ్యఫలం. ఆపద మృక్కులవాడు, అనాథరక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనోహరంగా, అతి మనోహరంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వాహనధారిగా అనుగ్రహించే మాడవీధులు శ్రీవారి భక్తుల హృదయాంతరాలలో అనిర్వచనీయమైన ఆనంద తరంగాలను మ్రోగిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే సకల కళా నిధులు. అందుకే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తిరుమాడవీధులను అత్యంత పవిత్రంగా భావించి పాదరక్షలు లేకుండా నడుస్తారు. అంతేకాదు, ఆనంద నిలయుడి క్షణకాల దర్శనానంతరం ఆ మధురాతి మధురమైన భక్తి భావాన్ని ఆ మాడవీధుల్లోనే కూర్చొని మనసారా ఆస్వాదిస్తారు. నిత్యం గోవిందనామామృతంతో
ప్రచండకోటి సూర్య సమన్విత మలయప్ప స్వామివారి దివ్య చరణాశీసులతో విలసిల్లే మాడవీధులు, ఎన్నో ఆధ్యాత్మిక మందిరాలు, భక్తి మండపాలు, సంగీత సాహిత్య సాంస్కృతిక కళా నిలయాలతో అనంతమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాయి. ఆనంద నిలయంతో పాటు స్వామివారు అనుగ్రహించే మాడవీధుల వైభవం మీకోసం. తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని తూర్పు మాడవీధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను నిర్వహించే వైభవోత్సవ మండపం ఉన్నది ఈ తూర్పు మాడవీధిలోనే. వైభవోత్సవ మండపానికి ఎదురుగా శ్రీవారి స్వర్ణరథ మండపం, ముందు భాగంలో వాహన మండపం ఉంటుంది. ఈ వాహన మండపం పక్కనే వరుసగా శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రం, టీటీడీ పుస్తక విక్రయశాల, శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠం, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం, అఖిలాండం ఉన్నాయి. శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఈ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అఖిలాండం దాటగానే ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఆస్థాన మండపం శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటుంది. దక్షిణ మాడవీధి. నాదగాన కళాప్రియుడు, ఉత్సవ మోహనుడు తిరుమలేశుడికి నిత్యం షడ్రసోపేతంగా సకల వాద్య సమ్మేళనంగా సాగే సంగీత నృత్య వేదిక నాద నీరాజన మండపంతో దక్షిణ మాడవీధి ప్రారంభమవుతుంది. నాద నీరాజన మండపం దాటగానే శ్రీభూసతులతో వేల దీప కాంతుల నడుమ అనురాగపూరిత రాగరంజిత మనోహర చక్రవర్తికి తేజో విరాజిత మందార మాలికలతో ఆహ్లాదకరంగా సాగే నిత్యోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మండపం దర్శనమిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లగానే బాలాజీతో పాచికలాడి వినోదభరిత భక్తి కైంకర్య సేవలో తరించిన భక్త శ్రేష్ఠుడు హతీరాం బావాజీ మఠం, ఆ పక్కనే శ్రీవారికి తీర్థ కైంకర్య సేవను భక్తి ప్రపత్తులతో నిర్వహించిన భక్తవరేణ్యుడు తిరుమల నంబి సన్నిధి, మరో అపురూప భక్త శిఖామణి పుష్పసేవా నీరాజనంతో వెంకటేశ్వరుడి కృపా కటాక్షాలు పొందిన అనంతాళ్వాన్ బృందావనం దర్శనమిస్తాయి. పడమర మాడవీధి. పడమర మాడవీధిలోకి ప్రవేశించగానే మనకు కనిపించేది వసంతోత్సవ మండపం. ఈ మండపంలోనే మండు వేసవిలో శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరీ సమేతంగా పలు రకాల సుగంధ ద్రవ్య లేపనాదులతో, పుష్పఫల నివేదనలతో 3 రోజుల పాటు వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ మండపం ప్రక్కనే చిన్నజీయర్ మఠం ఉంటుంది. చిన్నజీయర్ మఠానికి ఎదురుగా ఆనంద నిలయానికి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ పడమర మాడవీధుల్లో పర్యటించే శ్రీవారి భక్తులకు ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఉత్తర మాడవీధి. వేయి నామాలవాడి అమృతతుల్య మధుర నామామృతాన్ని స్మరిస్తూ ఉత్తర మాడవీధులకి అడుగు పెట్టగానే మనకు తొలిగా దర్శనమిచ్చేది అహోబిల మఠానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యధామం. ఆ స్వామికి నమస్కారాంజలి సమర్పించిన భక్తులకు వరుసగా వైఖానసార్చక నిలయం, వికనస మహర్షి సన్నిధి, స్వామివారిని ముత్యాల హారతితో మెప్పించి తరించిన పరమ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం కనిపిస్తాయి. ఇక వైఖానస అర్చక నిలయానికి ఎదురుగా ఏడుకొండలవాడికి ఆశ్రయమిచ్చిన అభయప్రదాత శ్రీ భూవరాహస్వామివారి సన్నిధి, కోట్ల తీర్థరాజాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పవిత్ర శ్రీవారి పుష్కరిణి దివ్యంగా దర్శనమిస్తాయి. ఇంకా ఇదే ఉత్తర మాడవీధిలో మనకు మరోవైపు శ్రీ రాధాకృష్ణుల మందిరం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయం, వేలాదిగా తిరుమలగిరులకు విచ్చేసే భక్తకోటికి స్వామి ప్రసాదం నిండుగా మెండుగా లభించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం కనిపిస్తాయి. ఈ ఉత్తర మాడవీధి నుండి తిరిగి తూర్పు మాడవీధిలోకి ప్రవేశిస్తూ
శ్రీవారి ఆనంద నిలయానికి చేరుకునే మార్గంలో ఎంతో అపురూపంగా భక్తులకు కనువిందు చేస్తూ దర్శనమిస్తుంది శ్రీవారి దివ్య మహారథం. ఇలా భక్తులు శ్రీవారిపై ఎంత భయభక్తులతో ఉంటారు, ఈ తిరుమాడ వీధులను కూడా అంతే పవిత్రంగా పరమ పూజనీయంగా భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు గణేష ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శివాలయాల్లో ఈశ్వరునికి విశేష పూజలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. వెలుగుగుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామివారి ఆలయంలో పరమశివునికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే పంచామృతాలతో స్వామికి అభిషేకాలు జరిపి విశేష ఆభరణాలు, విభూది, పుష్పమాలలతో అలంకరించారు. నందీశ్వరుడిని అధిరోహించి ఢమరుకం, త్రిశూలధారిగా కొలువుతీరిన శ్రీ మల్లికార్జున స్వామివారి మూల విరాట్టుకు, శివలింగానికి బిల్వదళాలు, పుష్పాలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే హబ్సిగూడలోని శ్రీమఠంలోని శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్యుల శారదా పీఠంలో సోమవారం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, గజమాలలతో నయనానందకరంగా అలంకరించారు. కిరీటం, స్వర్ణ కవచం ధరించి కొలువైన గజాననుడికి విశేష అర్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. తరువాత సంకటహరుని అనుగ్రహం కోసం గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆల్వాల్ గానాజీగూడలోని శ్రీ మరకత గణపతి ఆలయం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోపూజలు, గురు పూజలు, గణపతి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతను చక్కగా అలంకరించి గోపూజలు జరిపి నివేదనలు అందజేశారు. తరువాత శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ సత్యానంద భారతీ తీర్థ స్వామి ఆధ్వర్యంలో గురు పూజలను జరిపారు. అనంతరం ఉత్సవ మండపంలో త్రిశూల స్థాన చేసి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని అక్కారంపల్లిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పంచామృతాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్రుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురంలో వెలసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో చైత్రమాసోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, ఫలరసాలు, కుంకుమ, పవిత్ర జలాలతో అభిషేకించారు. ఆపై విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, బిల్వపత్రాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. చిత్తూరు నగరంలో వెలసిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు పుణ్యకోటి విమానంలో దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సీతాలక్ష్మణ హనుమత్ సమేత స్వామివారిని పుణ్యకోటి విమానంలో కొలువు తీర్చారు. సీతారామార్చనల అనంతరం హారతులు సమర్పించి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత భక్తులు స్వయంగా పంచామృతాభిషేకాలు జరిపి మల్లెపూలతో అష్టోత్తర శతనామావళి జరిపి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. ఇక కడపలోని శ్రీరామ్ నగర్లో వెలిసిన భద్రాద్రి సీతారామయ్య ఆలయం కళ్యాణ శోభతో ప్రకాశించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. చూడ చక్కగా అలంకరించిన శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు.
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్లపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తునిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 1,00,000 పసుపు నోములను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 1,00,000 పసుపు కొమ్ముల నోమును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ముత్తైదువులు పసుపు కొమ్ములను వాయునాలుగా అందుకుని అమ్మవారి సేవలో తరించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని మూలమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. హోమగుండానికి పూజలు చేసి సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిజామాబాద్లోని గాయత్రీనగర్లో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో గణపతి ప్రార్థన, సర్వదేవతా ప్రార్థన, పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం తదితర వైదిక క్రతువులు ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లో స్వయంభూగా కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో చైత్రమాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి నమ్మక చమక సహిత రుద్రాభిషేకాలు, బిల్వపత్రార్చనలు నిర్వహించి మహాహారతి సమర్పించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కుంకుమార్చన, కూష్మాండ బలి, అన్నబలిహరణ నిర్వహించి అమ్మవారికి గ్రామోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అలాగే ఏలూరు మండలం దొండపాడులోని దత్తాశ్రమంలో శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం జరిగింది. ఒంగోలుకు చెందిన టి చందు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.